వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది క్రోనిక్ కండిషన్స్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే డైట్ మెయింటైన్ చేయాలి అని చెప్పి. సో డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ డే టు డే లైఫ్లో. సో ఎలాంటి రెసిపీస్ చేసుకోవాలి, ఎలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకోవాలి, అందులో టేస్టీగా ఎలా చేసుకోవాలని మన హెల్దీ అండ్ టేస్టీలో ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా అటువంటి 2 రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలామంది హెల్దీగా తింటూ ఉన్నారు. సో హెల్దీ రెసిపీస్ ఎలా చేసుకోవాలి ఏంటి? సో మనకు ముఖ్యంగా డైలీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవైతే మేజర్గా అవసరము. సో కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్యాట్స్లో కూడా సాచురేటెడ్ కాకుండా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఫైబర్ ఫుడ్ కూడా మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ డైట్లో. వైటమిన్సే కాకుండా మనం మినరల్స్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. లైక్ కాల్షియం కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడా మన బాడీ బిల్డప్కి అవసరం కాబట్టి అవన్నీ కూడా మీట్ అయ్యేటట్టుగా డైట్ తీసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఇవాళ మరి ఏ కైండ్ ఆఫ్ హెల్దీ రెసిపీతో వచ్చేసాం? సో ఈరోజు రెసిపీ వచ్చేసి కినోవా జీరా రైస్. ఓకే. సో అందరూ కామ్గా ఏదైనా రైస్ తీసుకోవాలనుకుంటే జీరా రైసే తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే చాలా ఫేవరెట్ ఫుడ్. ఎక్కువ వెజిటేరియన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో కీనోతో చేస్తున్నాం అంటే కొంచెం టేస్ట్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది. సో చూద్దాం మరి ఎలా చేస్తారేంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చాలా సింపుల్ రెసిపీ అనమాట, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే. కినోను ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాము. ఇంకేవేవి నార్మల్ ఇంగ్రీడియంట్స్ ఏవేవి కావాలో అవి కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాం అనమాట. అంతే, చాలా మైల్డ్గానే చేస్తున్నాం, ఎక్కువ స్పైసెస్ అవన్నీ కూడా ఏం యాడ్ చేయట్లేదు. ఓకే. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ జీరాని మనం డ్రై రోస్ట్ చేద్దాం. సో ముందుగా జీరాని డ్రై రోస్ట్. ఓకే. డ్రై రోస్ట్ చేసి మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. సో జీలకర్ర అనేది ప్రతి ఒక్క రెసిపీలో యూస్ చేస్తూ ఉంటాము. అసలు ఎందుకు కంపల్సరీ జీలకర్ర యూస్ చేయాలి? సో చాలా మంది కూడా ఇంటెస్టైన్ క్లెన్జింగ్ అనే ప్రొసీజర్ ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు. సో అంతవరకు మనం వెళ్ళకూడదు. మనం ఫుడ్ తోటే కవర్ చేయాలంటే ఎవ్రీ రెసిపీలో కూడా మనం జీరా యాడ్ చేస్తే చాలు. ఓకే. సో మంచి వాల్యూస్ ఉన్నాయన్నమాట, మెడిసినల్ వాల్యూస్. ఎస్, చక్కగా రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అది మనం సైడ్కి తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కొంచెం గీ, ఓకే, ఇంకొక స్పూన్ డ్రై రోస్ట్ చేసిన జీరా. ఓకే. ఓకే. ఆ తర్వాత వెల్లుల్లి. నెక్స్ట్ కరివేపాకు. ఆ తర్వాత ఎండుమిర్చి. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే. నెక్స్ట్ మన కినోవా కూడా యాడ్ చేసేద్దాం. సో జీరా రైస్ అనగానే మనం ఫస్ట్ ఏదైతే డ్రై రోస్ట్ చేసామో అది వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే నువ్వు అన్నట్టు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడు డ్రై రోస్ట్ చేసాం కాబట్టి. ఓకే. సో కినోవా ఆల్రెడీ నువ్వు ఉడికించావు కాబట్టి నెక్స్ట్ జీరా పౌడరు, లైట్గా జీరా పౌడరు. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా. సో ఎలాగో కొంచెం ఆ ఫ్లేవర్ పట్టాలి కదా కినోవాకి, కొంచెం వేయిద్దాము. అండ్ ఫ్లేవర్డ్ రైస్ మనం చాలా చేస్తూ ఉంటాం ఫ్లేవర్డ్ రైస్లో. సో
ఎంతవరకు ఫ్లేవర్ రైస్ అంటే కొంచెం వీక్లో ఎన్ని డేస్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే చాలా క్విక్ ప్రాసెస్ అయిపోతుంది, ఇంకొక కూర కూడా ఏమి యాడ్ ఆన్ చేయకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు వీక్లో ఎన్నిసార్లు తీసుకుంటే మంచిది అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఓకే, వీక్లీ మనం ట్వైస్ ఎనీ ఫ్లేవర్డ్ రైస్ మనం ప్రిఫర్ చేయొచ్చు. టమాటో ఆర్ పులిహోర చేసుకుంటాం, ఇలా ఎనీ ఫ్లేవర్డ్ రైస్ వీక్లో ట్వైస్ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే సపరేట్గా మనం వెజీస్ యాడ్ చేయము, మనకు వెజీస్ వల్లే చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే మనం యూజ్ చేయడం అంత మంచిది కాదు. అండ్ ఒకవేళ ఫ్లేవర్డ్ రైస్ తీసుకున్నా కానీ సేమ్ మనం రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీ తీసుకోవచ్చు. దీంతో పాటు మనకు ఫైబర్ కూడా చక్కగా కావాలంటే స్టీమ్ వెజిటేబుల్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫ్లేవర్డ్ రైస్ అనగానే మనము రైస్ యూస్ చేస్తాము, బట్ రైస్ బదులు మనం బ్రౌన్ రైస్ కానీ లేకపోతే రెడ్ రైస్ అండ్ ఇలా కీనువా కూడా కంపల్సరీ యూస్ చేయాలి. ఎనీ టైప్ ఆఫ్ మిల్లెట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే పల్లవి, సో చక్కగా జీరా ఫ్లేవర్ తెలిసిపోతుంది. సో ఆ ఫ్లేవర్తోనే మనం చెప్పొచ్చు, అరోమాతోనే చెప్పొచ్చు ఓకే కుక్ అయింది పర్ఫెక్ట్ గానీ కదా. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ పుదీనా వేస్తాను, ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, లాస్ట్ కినోవా జీరా రైస్ రెడీ అయిపోయింది. వావ్, కినోవా జీరా రైస్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కినోవా జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కినోవా 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, ఎండుమిరపకాయలు 2. కినోవా జీరా రైస్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో జీలకర్ర వేసి వేయించాలి. అదే పాన్ లో నెయ్యి వేసి వేయించిన జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కినోవా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కినోవా జీరా రైస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, చాలా యమ్మీగా ఉంది. మనం ఎప్పుడు ఏంటంటే మసాలా రైస్ ఇలా ఎక్కువ మసాలాస్ హోల్ స్పైసెస్ యూస్ చేస్తూ ఉంటాము. అవన్నీ కొంచెం డైజెషన్ ఇష్యూస్ రావచ్చు అండ్ బ్యాలెన్సింగ్గా ఏది తీసుకున్నా కూడా, బట్ స్టిల్ కొంతమందికి అది తినగానే మంటగా ఉండడం, అసిడిటీ ఉండడం. బట్ ఇదైతే చాలా కామ్గా ఉంది. అండ్ ఎందుకంటే ఎక్కువ మసాలాలు అసలు ఏమీ యాడ్ చేయలేదు, ఆ జీరా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ పచ్చిమిర్చి కూడా ఆ ఫ్లేవర్ కూడా తెలిసిపోతుంది అనమాట. అండ్ కీనువా అంటే ఏంటంటే ఎవరు ఇష్టంగా తినరు, ఎందుకంటే ఒక బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో కీనువాతో జీరా రైస్ అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఎస్, అండ్ ఇంకొకటి ఏంటంటే డైజెషన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అన్ని యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. సో ఏదైతే మనం డైజెషన్కి మెడిసిన్స్ యూస్ చేసినా దాని ఒక సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటుంది మనం ఎక్కువ కాలం యూస్ చేస్తే. అదేదో మనం ఫుడ్ ద్వారా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా ఓన్లీ మనకు బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలా జీరా రైస్ కానీ జీరా వాటర్ కానీ అలా జీరాతో మనం డిఫరెంట్ టైప్స్ అన్ని చేసుకోవచ్చు. అండ్ ఇలా ఇంకా కినోవాతో చేస్తే ఇంకా హెల్తీ కాబట్టి చక్కగా తీసుకుంటారు. సో డెఫినెట్గా ఇదైతే మరి ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఇన్ వీక్ ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్ జీరా రైస్ ఎస్పెషల్? సో 2 days ఒక ఫుడ్ తిన్న తర్వాత జీరా రైస్, మళ్ళీ 2 days ఇంకేదైనా తిన్న తర్వాత జీరాతో ఇంకేదైనా చేసుకోవచ్చు. రైస్ అనే కాకుండా ఇంకేదైనా చేసుకొని తింటే ఏంటంటే సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది జీరా వచ్చేసి ఏంటంటే కొంచెం హెల్ప్ చేస్తుంది డైజెషన్ అదన్నీ దాంట్లో కూడా. అండ్ చాలా మంది నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటున్నారు, అలాంటి వాళ్ళు ఈ జీరా రైస్ కూడా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్నూన్ ఫుల్గా నాన్ వెజ్ తినేసిన వాళ్ళు కూడా నైట్ ఇలా జీరా రైస్ తింటే చాలా మైల్డ్గా కూడా ఉంటుంది టేస్ట్ అండ్ మంచి డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఒక చాలా సింపుల్ రెసిపీ జీరా రైస్ అనేది, బట్ చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ త్వరగా ఎవరైతే హోమ్ మేకర్స్ కాకుండా వర్కింగ్ విమెన్ ఉంటారో వాళ్ళందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎస్, సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో అందరికీ కూడా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మన గ్రాండ్ పేరెంట్స్ అండ్ మన
కొంత పిల్లలకు కూడా ఏదైనా ఫీవర్ కానీ అలా వచ్చినప్పుడు చాలా టేస్ట్ కావాలి వాళ్ళకి. ఎక్కువగా నిలవ పచ్చళ్ళు అందరికీ పెట్టలేం కాబట్టి రోటు పచ్చళ్ళే మనం డిఫరెంట్ టైప్గా చేయొచ్చు. సో ఈరోజు రెసిపీ ఏంటంటే చుక్కకూర కొబ్బరి పచ్చడి. వావ్! సో పచ్చడి అంటే అందరికీ ఇష్టం. రోటి పచ్చళ్ళు చాలా ఫేవరెట్గా తింటూ ఉంటారు. అండ్ కొబ్బరి అంటే ఇంకెందులోకైనా జెల్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆకుకూరలు ఎక్కువ తినమన్నమాట. సో ఇలాగ పచ్చడి రూపంలో చేసుకుంటే మాత్రం, ఎందుకంటే ఆకుకూర సపరేట్గా ఫ్రై కానీ అలా చేస్తే తినరు. సో ఇలా రోటి పచ్చడిలాగా చేస్తే కూడా ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి అందరు తప్పకుండా తీసుకుంటారు. సో కొబ్బరి అండ్ చుక్కకూర కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్! సో యూజువల్గా ఏంటంటే కొబ్బరి తీసుకొచ్చేసా అండ్ చుక్కకూర అండ్ యూజువల్గా పచ్చడికి ఏమేమి కావాలో ఆ నార్మల్ జనరల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసాను అన్నమాట. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం మిక్సీ పడతాం అన్నమాట. సో కొంచెం ఎండుమిర్చి, సో కొద్దిగా అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకొక స్పూన్, తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు కొబ్బరి. ఓకే, కొబ్బరి కూడా మనము చక్కగా సాఫ్ట్ రోస్ట్ లాగా చేసుకుంటాం. అవును. ఓకే, సో రోటి పచ్చళ్ళు రోజు తీసుకుంటే మంచిదా మరి? రోజు కాదు, మన టేస్ట్ బర్డ్స్ కోసం కొంచెం లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా రోస్ట్ చేసి ఏంటంటే కొంచెం త్వరగా తర్వాత వేయించడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. అవును. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత చుక్కకూర, సో మెయిన్గా ఏంటంటే ఆకుకూరలు చాలా ఉన్నాయి. తోటకూర, చుక్కకూర, పాలకూర అని. ఇందులో ఎక్కువగా మనము తరచుగా అంటే ఫ్రీక్వెంట్గా ఏది తీసుకుంటే బెటర్? సో డిపెండ్ అనమాట. యాక్చువల్లీ చుక్కకూర ఏంటంటే మనకు ఎక్కువగా రెడ్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చుక్కకూర కానీ అండ్ పాలకూర మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఇంకా ఏ కాంబినేషన్స్ బాగుంటాయి అంటే చుక్కకూర కాకుండా? మనం ఏ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అయినా యాడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనం ఇంకేదైనా వెజిటేబుల్ లైక్ బెండకాయ కానీ దొండకాయ కానీ రెగ్యులర్గా కర్రీస్ చేసుకోకుండా అలా మనం పచ్చడిలాగా చేయాలంటే సేమ్ చుక్కకూర ప్లేస్లో అవి కూడా యాడ్ చేయొచ్చు. అండ్ యూజువల్గా పచ్చడి అనగానే మనం మధ్యాహ్నం లంచ్లోకి తీసుకుంటుంటాము. సో బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ తీసుకుంటే మంచిదా కాదా? సో దోశ కానీ ఉతప్పం కానీ అలా తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా పల్లి ఇంకా కొబ్బరి చట్నీ ఎక్కువగా యూస్ చేయకూడదు అని చెప్తారు డైలీ కూడా. సో అలాంటప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ రోటి పచ్చళ్ళు యూస్ చేయొచ్చు. అండ్ దోశ పిండి వన్స్ ఇంట్లో రెడీ అయితే ఒకసారి దోశ అని ఒకసారి ఊతప్పం అని ఒక 3-4 days అదే ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం పచ్చళ్ళు అనేది మారిస్తే బెటర్ అనుకుంటా. పచ్చళ్ళని మనం స్విచ్ ఆన్ చేస్తూ ఉండాలి. ఓకే, సో చక్కగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి అది కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టేద్దాం. ఓకే, సో ఎలాగో కొంచెం చల్లారాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో ఈ మిశ్రమం మొత్తం కాస్త చల్లారాక ఆ తర్వాత మిక్సీ పట్టుకుందాం. కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, చక్కగా ఆ మిశ్రమం చల్లారిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం పల్లవి? నెక్స్ట్ దాన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, ఓకే, ఇప్పుడు మనం పోపు కూడా రెడీ చేసుకుందాం. ఓకే,
ముందుగా కొంచెం ఆయిల్, ఆ తర్వాత జీలకర్ర ఆవాలు, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఓకే. నెక్స్ట్ కరివేపాకు, అందులో యాడ్ చేసాము. ఇందులో కూడా కొంచెం ఎండుమిర్చి, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసేస్తే ఇందులోనే ఈ మిశ్రమం కూడా యాడ్ చేస్తాం. సో కొంచెం ఆల్రెడీ వేగింది, బట్ కొద్దిగా వేగనిస్తే ఆ పోపు కూడా చక్కగా పట్టేస్తుంది. ఓకే పల్లవి, సో సర్వ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, చుక్కకూర కొబ్బరి పచ్చడి రెడీ. వావ్, చుక్కకూర కొబ్బరి పచ్చడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చుక్కకూర కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. చుక్కకూర కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, చుక్కకూర వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె పోసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చుక్కకూర కొబ్బరి పచ్చడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చుక్కకూర నిజంగానే కొంచెం పులుపు టేస్ట్ ఇస్తుంది, గోంగూర లాగా. సో చాలా బాగుంది. అండ్ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మనం కొబ్బరి కూడా వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ చాలా ఇష్టంగా తింటాను. నువ్వు చెప్పినట్టు ఎవరైనా పేషెంట్స్ బాగలేకపోయినా, నాలుక కొంచెం టేస్ట్ బడ్స్ సరిగ్గా వర్క్ చేయకపోయినా, అలాంటప్పుడు ఇది ఇస్తే కొద్దిగా టేస్టీగా ఫీల్ అవుతారు అనమాట. ఎస్, ఏదైనా మనం గ్రీన్ లీఫీతో చేసేది ఏదైనా మనకు ఏది హాని చేయదు. ఎవ్రీథింగ్ బెనిఫిటే ఉంటుంది గ్రీన్ లీఫీ ద్వారా. సో చక్కగా 2 కాంబినేషన్స్ యూస్ చేసాం అండ్ బ్యాలెన్సింగ్గా కూడా యూస్ చేసాం, టేస్ట్ వైజ్గా కూడా. కాబట్టి చక్కగా అందరు తినేస్తారు. వావ్, చాలా బాగుంది. అండ్ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావు? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కినోవా జీరా రైస్. మెయిన్గా కినోవా రెగ్యులర్గా అంటే డైలీ వాళ్ళ డైట్ మీల్లో ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఎక్కువగా షుగర్స్ అండ్ బీపీ ఎవరికైతే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు, సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే హీమరాయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ మీల్లో అంటే ఏదైనా ఒక మీల్లో వాళ్ళు కినోవాని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే జీరా వచ్చేసి డైజెషన్ ఇష్యూస్ ఏదైనా ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా కోలాన్ అండ్ రెక్టన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ బ్లీడింగ్స్ కానీ ఉన్నవాళ్ళు జీరాని రెగ్యులర్గా తీసుకోవచ్చు. అండ్ అలాగే బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి కూడా చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చుక్కకూర కొబ్బరి పచ్చడి. చుక్కకూర ఆకుకూరలలో అన్ని వాటితో కంపేర్ చేస్తే చుక్కకూరలో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రతి దాంట్లో ఉన్నట్టే ఐరన్ వాల్యూ కూడా చక్కగా ఉంటుంది. దీనివల్ల మన బాడీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. కొబ్బరి వచ్చేసి చక్కటి కాల్షియం మన బాడీని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపులు ఎవరికైతే త్వరగా వచ్చేస్తాయో వాళ్ళు కొబ్బరి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నరాలకి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా కొబ్బరి రెగ్యులర్గా తింటూ ఉండాలి. ఓకే, సూపర్బ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.